క్లారిటీ తీస్తూ ఉంది, వీడియో తీస్తూ ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో పోయిన శుక్రవారం వీళ్ళు 5గురు, ఒక ఆమె బాగా దెబ్బలు తగిలి ఇంటి దగ్గరే ఉంది. వీళ్ళు 4 కూడా బాధితులు. విషయం ఏంటంటే సత్తెనపల్లి మండలం మరి గార్లపాడు గ్రామానికి చెందినటువంటి వీళ్ళు దళిత కులస్తులు, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పొట్టకూటి కోసం, పొట్టతిప్పల కోసం, తినడానికి తిండి లేనిటువంటి తరుణంలో ఏదో పొలాల్లో మిగిలిపోయినటువంటి పరిగపత్తి ఏరుకునే దానికోసం వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి సంక్రాంతిపాడు, అదేవిధంగా నాగళ్ల మండలంలో ఉన్నటువంటి సంక్రాంతిపాడుకి సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో వాళ్ళు పరిగపత్తి ఏరుకునేదానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ మరి పశువులు మేపుకుంటున్నటువంటి పశువుల కాపలను అడిగారు, అయ్యా మరి పొలాలన్నీ తీసినాయి అంటే ఇవన్నీ పత్తి అన్ని తీసేశారమ్మా, మీరు పరిగపత్తి ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే ఏరుకోవచ్చు అని చెప్పిన క్రమంలో వాళ్ళు అక్కడ ఆకలి అన్నం తిని ఇంకా పొలంలో కూడా వెళ్ళలేదంట. పొలంలో కూడా వెళ్ళకుండానే ఊరకు పొలంలో వెళ్తున్నటువంటి క్రమంలో సంక్రాంతిపాడు గ్రామానికి చెందినటువంటి ఒక 2 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి వీళ్ళు కనీసం ఆ పొలంలో దిగింది కూడా లేదని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఇక్కడ ఉన్నటువంటి పొలంలో ఈ పత్తి దొంగిలించడానికి వచ్చేటటువంటి ఒక నెపంతో వీళ్ళని బూతులు తిట్టి కొట్టి ఇంకొక 10 మందిని ఫోన్లు చేసి కుర్రాళ్ళని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని పిలిపించి వీళ్ళని అక్కడి నుంచి ఆటో ఎక్కించుకొని అక్కడి నుంచి సంక్రాంతిపాడులో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. 5గురిని తీసుకురావడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 100-150 మంది మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా ఇంకెవడైనా కానీ నోటికొచ్చినట్టు కులం పేరుతో తిట్టడం, కాళ్ళతో తన్నటం, వాళ్ళ చీరలు లాగటం, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, బంగారం ఉన్నాయా అని చెప్పేసి నోటికి రాని మనం చెప్పుకోవడానికి అంత అసహ్యంగా ఉన్నటువంటి మాటలని ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళల్ని సంక్రాంతిపాడులో శుక్రవారం ఆ రోజు జరిగింది. అంతటితో కాకుండా ఆ పోలీస్ స్టేషన్కి, నాదెళ్ల పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే ఒక కానిస్టేబుల్ అక్కడ రావడం జరిగింది. కానిస్టేబుల్ వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ నాదెళ్ల ఎస్ఐకి ఫోన్ చేస్తే నాదెళ్ల ఎస్ఐ ఏం చెప్పారంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురమ్మని చెప్పాడు. ఈ నాదెళ్ల ఎస్ఐ పోలీస్ స్టేషన్ తీసుకురమ్మన్నటువంటి క్రమంలో వీళ్ళు ఎక్కిన ఆటోలో అక్కడున్న కొంతమంది ఏం చేశారంటే పత్తి పొరాలు వీళ్ళకి సంబంధం లేనిటువంటివి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్తి పొరాలు వీళ్ళు ఎక్కినటువంటి ఆటోలో పెట్టుకొని వీళ్ళతో పాటు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక ఎపిసోడ్ అనమాట. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నాదెళ్ల ఎస్ఐ అనేటువంటి ఒక వ్యక్తి కనీసం విచారించకుండా వీళ్ళని నోటికొచ్చినట్లు తిట్టి మరి 2-3 సార్లుగా కొట్టి రాత్రి 12 గంటల టైంలో 5గురు మహిళలని పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. వీళ్ళ కొట్టినటువంటి వాతలున్నాయి, నల్లగా కమిలిపోయినాయి. మహిళా శరీర భాగంలో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు, బూటుగాడుతో తనటం జరిగింది. మరి వ్యక్తులా అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీళ్ళ మొహాలు చూస్తే మీకు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దొంగతనం చేసే వాళ్ళ ఉందా, లేదంటే ఊరక మీకు మీరే ఊహించుకొని మీకు మీరే జడ్జిమెంట్ తీసుకొని ఇలా దళిత మహిళల మీద మరి ఏదైతే విచారించకుండా మీ ఇష్టానికి సరిగా మాట్లాడి చాలా వల్గర్ గా చాలా బూతులు తిడుతూ నాదెళ్ల ఎస్ఐ కర్కశంగా అంత క్రూరంగా ప్రవర్తించడం అనేది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవడం అవుతుంది. ఒక పోలీసు ఉన్నత అధికారి అయి ఉండి అన్ని విచారించాల్సినటువంటి అధికారి అయి ఉండి ఏకపక్షంగా మరి దళిత మహిళలని బూటు కాళ్ళతో తనడం జరిగింది. దళిత మహిళలను తన చేతికి వచ్చినట్టు తనడం జరిగింది. అసహ్యంగా చెప్పటానికి మాకే మాటలు రావటల్లా మరి మా అక్కలు, మా చెల్లెలు, మా కన్నతల్ని ఆ రకంగా మాట్లాడేటువంటి నాదెళ్ల ఎస్ఐ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఏం జరిగిందో ఒక్కొక్కరు మీకు పూర్తి స్థాయిగా వివరిస్తా ఉంటారు. మీ పేరేం పేరు చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. ఏం పేరు మీ పేరు? పెద్దగా మాట్లాడు. కావూరు ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరిగింది పట్టుకెళ్ళారండి. ఆడవాళ్ళు మగోళ్ళు పట్టలేదు, ఆడవాళ్ళు మాట తెగొట్టారు. సంక్రాంతిపాడులో కొట్టి 8 దాకా ఉంచారు. మా కాడ బోరాలని చూసుకున్నారు, డబ్బాలు చూసుకున్నారు, ఏం లేవు మా కాడ. 8 దాకా ఉంచి ఒక ఆటోని తీసుకొని పోయి ఆ ఆటోలో 5 బోరాలు వేసుకొని వచ్చారు. వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని పోయి వాళ్ళు
15 మంది బొడ్లు వేసుకొని వచ్చి ఆ స్టేషన్ మొదలు పెట్టారు. ఆటోని మమ్మల్ని లాంగ్ పిలిచిండు. ఎస్ఐ గారు పిలిచి ఏమైంది రేడ తీశారు పోతాడు. మేము తీయలేదు సార్ గారు, టిక్కీలు ఉండి బోరాలు టిక్కీ ఉంది, డబ్బాలు ఉండి ఎరగం స్వామి ఎరగరంటే లంచలారా అని కాడ ఏమేమి మాట్లాడుకుంటూ ఎంత తీసుకున్నారు మాకైతే తెలవదు. సరే చాలా సేపు నుంచి మా గదిలో చేసపోయి వాళ్ళు ఆడ పెట్టిండు. గదిలో చేసిపోయి చేతులు చాకమండు సార్ పడుతుండు. పడుతుంటే అయ్యా అయ్యా అంటే లాంచెల్లారా, అయ్యా కాదు లాంచెల్లారా ఎస్ఐ గారు ఆ అమ్మ అందరినీ అయ్యా కళ్యాణమని దాన్ని లంజ భర్త బొరుకులా నాకు మాయం చచ్చిపోయిండు, నాకు జరక్క వచ్చాను అయ్యానంటే లంజ ఒక మౌని చేస్తా నీ గదిలో పెడతా ఒక మౌని చేసి అని అన్నాడు. అయ్యా అదే జరిగింది. ఇది ఏందమ్మా ఈ కాగితం ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి చూపించమ్మా ఒకసారి. ఎస్ఐ గారు కొట్టినప్పుడు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి తగిలింది అయ్యా, కమిలిపోయింది ఒక దెబ్బ ఉంది. ఇదిగో ఏడ ఒక దెబ్బ ఇదేనా మచ్చగా చెక్కు కట్టింది. ఇంకెక్కడన్నా తగిలినాయా మీకు దెబ్బలు? కొట్టలేదు కానీ మట్టికి కొట్టింది. వీడియో కట్ చేసి మళ్ళీ తీసుకో, మళ్ళీ స్టార్ట్ చేసి. మీ పేరు చెప్పమ్మా. ఏ ఊరు మీది? పెద్ద మాట్లాడు. గార్లపాడు. ఏం జరిగింది చెప్పమ్మా. మేము అప్పుడే గొర్రెలు తిరిగించాల్లోకి దిగామండి రోడ్డు మీద. వెళ్ళి అట్ట పొలాల్లో కూడా వెళ్ళా, గొర్రెలు కూడా అన్నం తిన్నాం. రోడ్డు మీద వత్తనం వచ్చే వాళ్ళని ఒక 2-3 మగవాళ్ళు ఆడవాళ్ళు అడ్డం తగిలారు. తగిలి వాళ్ళు మీ కాడ బోరాలు ఉండి వాగుల్లో దాచిపెట్టారు అది ఇది. మా కాడ అయితే బోరాలు లేవు, మేమైతే ఏ వాగుల్లో దాచిపెట్టలా, మేమైతే ఇప్పుడే వచ్చింది అని చెప్పాను అన్నాం. అంటే కాదుకూడదు మీరు పత్తి నూకారు అని చెప్పి చంద్రకి ఆటో తీసుకొచ్చి తీసుకెళ్ళినాక మమ్మల్ని సెంటర్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి బేవచ్చంగా మాటలని లంజల్లారా మిమ్మల్ని అట్ట ఎట్ట అని చెప్పి ఏయో వాళ్ళ నోటుకొచ్చినాయి మాట్లాడి ఆ చీరలు బీకి వాడ ఫోన్లు ఉండయా అట్టా ఎట్టా లంజల్లారా చెప్పులు తీసుకొని వాళ్ళ కాడ ఉంటాయి దాడి చేశారు. అడ్డు ఎవరు రారా. అక్కడ ఎంత 200 మంది ఉన్నా కూడా పాపం అన్న వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర లేదుగా పత్తి అన్న వాళ్ళు లేరు. అట్ట బేవచ్చంగా చేసింది కాక మళ్ళీ అక్కడ కానిస్టేబుల్ కి ఫోన్ చేసి దగ్గరకు వచ్చి మమ్మల్ని మరి ఏందమ్మా అని చెప్పి ఆయన ఇసారీలా మమ్మల్ని ఇసారీయకుండా ఆ రైతులు చెప్పిన మాటలిని ఆ ఇళ్లలో బోరాలు తెచ్చి మాకు అక్కడ ఆటో వాళ్ళ ఆటోవే ఆ రైతులకు సంబంధించిన ఆటోలోనే ఆ బోరాలు వేసి మమ్మల్ని తీసుకొని నాందేడ్ స్టేషన్ కి వచ్చేసారు. ఆ బోరాకి మాకు ఏ సంబంధం లేదని మధ్యలో మేము చెప్పినా కూడా ఆ కానిస్టేబుల్ ఎక్కా ముందు నువ్వు ఎక్కాల్సిందే అని చెప్పి ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. మళ్ళీ అక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చినాకైనా ఎస్సీ గారు మరి పొలంలో వాళ్ళు ఏతంటే పట్టుకున్నారా లేకపోతే బోరాలు తెత్తంటే పట్టుకున్నారా, ఏ రకంగా పట్టుకున్నారు మీరు అని చెప్పి ఆ ఎస్ఐ ఇస్తారు. ఇలా వాళ్ళైతే ఏం మాట్లాడుకున్నారో ఆయనకి ఏం లంచం ఇచ్చారో ఏమేం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు. పాపం పన్ను మేము ఏడుతున్నా కూడా ఏ లంచంలారా ఏంటికి మీరు ఏడ్చేదని చెప్పి గదిలో తీసుకుపోయారు. ఎస్ఐ గారు తీసుకెళ్లి కొట్టాడు. కొట్టినాక సంగతి అండి చేతలు నేను కొట్టాడు. ఆయన ఎట్లా కొట్టాడు? ఎవరు? ఎస్ఐ మిమ్మల్ని కర్రతో కొట్టాడా? సెంట్రకలతో కొట్టాడు, కర్రతో కొట్టాడు, తల మీద కొట్టాడు. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నానండి, నన్ను కొట్టగా కన్నా కూడా లంజ నువ్వు కొడితే తట్టుకుంటావే లంజ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏ మాదిక లంజ అని చెప్పటం బాధతో. సార్ మాకు తెలియదు సార్ అంటే మీరు ఫోన్ నెంబర్లు చెప్పండి, మీ ఆటో చెప్పండి, మీ గ్యాంగ్ ఎంతో చెప్పండి, ఏ నాగమ్మన్న దాన్ని నువ్వేనంటే నేను కాదండి అన్నా కూడా ఏ నువ్వు గ్యాంగ్ అంటానంటే మేము ఎప్పుడు పొలాల్లోకి ఇట్ట పత్తికి వచ్చిన వాళ్ళం కదండి, ఏదో పట్టుకూడి కోసం వచ్చము, ఏదో పనులు లేక వచ్చము, ఏదో గొర్రెలు తిరిగించాల్లో ఏరుకోవటానికి వచ్చాము అన్నా కూడా నమ్మకుండా వాడు బేవచ్చంగా మాటలు మాట్లాడి మిమ్మల్ని చంపి కాళ్ళు వేస్తానే సూసైడ్ చేస్తానే అని చెప్పి వాడు ఇట్ట వచ్చినట్టు ఇట్ట నేను సాటికి వెళ్తాంటే మన సాటికి బూట్ కాలుతో దంతాను నిన్ను అని ఇట్ట కాలు లేపను నా మీదకి. అసలు మామూలుగా వాడు మామూలు చరిత్ర చేయలేదు అసలు. మమ్మల్ని అసలు ఇంక మేము అసలు చచ్చిపోదామన్నంత స్థితిలో ఉన్నాం. ఆవిడ చేసిన చరిత్ర మేము
ఎప్పుడు మేము ఇది కాలేదు కదా అని అనిపించింది మాకు. వాడి మీద మాకు ఖర్చు కాదు, వాడు వేస్తే అన్నవాడు పడేస్తారు కానీ అట్ట చేసింది మమ్మల్ని ఎందుకు అట్ట గందరగోళం చేశాడు, మాకు అది కావాలి. అది మీ చేతిలో ఉన్న పేపర్ ఏంది? పేపర్ ఏంది? మేము హాస్పిటల్ జాయిన్ అయ్యాం. ఎందుకు? దెబ్బలు తగిలి అని వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అక్కడక్కడ ఏం మాట్లాడుకున్నారో చాలా సేపు విస్తరించి వాళ్ళు ఇవ్వాల. తర్వాత మేము ఆలోచించుకొని మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని చెప్పి మేము అన్నాం. ఆ రిపోర్ట్ తీసుకొని ఎస్ఐ కాడికి టౌన్ ఎస్ఐ కాడ కలిచాడు. కలిస్తే మరి వాళ్ళు వస్తారులే కూర్చోడమ్మని కూర్చోబెట్టారు. ఎంతసేపు చూసినా రాలేదు. మేమైతే ఇంకా ఆడేమండం 1 గంట దాకా ఉండి ఇంక మేము సరేలని చెప్పి మేము ఇళ్ళకి. నాకైతే చేతికి తగిలింది, ఇదిగో ఈ భుజం మీద తగిలింది, ఈ తల మీద మట్టికి కర్రతో బాగా పెడీలు బాయిదాల కింద ఎత్తున వస్తుంది. లంజా నీకు తల మీద తగిలేరికి లంజా నువ్వు ఏడవగా అని చెప్పాను. అండు మా గాజులు కూడా పగిలిపోయినాయి. ఆడ మీరు అనలేదా? ఎందుకంటే అండి ఎస్ఐ గారు మమ్మల్ని మీరు లంజా ఎట్లా ఎందుకు తిడుతున్నారు అంటే మిమ్మల్ని పిల్లల దగ్గర కిడ్నాప్ కింద చేస్తామే, మిమ్మల్ని దొంగల కింద చేస్తామే. అసలు మీరు పత్తి ఎన్నిసార్లు పెట్టి చేస్తున్నారు ఎట్ట దొంగతాను అని చెప్పి, దొంగతనం చేసిన మళ్ళీ అబద్ధాలు చెబుతావేందా నువ్వు అని చెప్పి, ఏ ఊరనేది అది అసలు వాడు అది ఇదే ఇంకా రెండో మాటే లేదు నోటే. సరే నెంబర్ తెలియదండి నాకంటే లంచ్ అని తెలియదని చంపలో పెట్టుకోవటం చేతులు పెట్టుకోవటం, చంపలో పెట్టుకోవటం చేతులు పెడతాను, ఆ బూట్ కాలు పెట్టి తనబోను. మళ్ళీ ఏడితే తాకితే మిమ్మల్ని తన్నాడు. నిన్ను తన్నాడా? నన్ను మట్టి తన్నాడు. తన్నపోయాలకి ఏం సాటికి వెళ్ళాను, కాళ్ళు లేపాయాలకి బయట. ఇంకేమన్నా జరిగిందా? అంతే. మీకు ఏం న్యాయం జరగాలని కోరుకుంటున్నారమ్మా? మాకు ఆ ఎస్ఐ మమ్మల్ని మళ్ళీ దొంగలు అని పెట్టాడు. మాకు ఇది న్యాయం జరగాలి, మేము దొంగలం కాదని వాడు నిరూపించాలి. ఎస్ఐ మీద ఏమైనా చర్యలు కావాలని కోరుకుంటున్నారా? ఎస్పీ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఎస్పీ గారికి లెటర్ పెట్టాలనుకుంటున్నారా? న్యాయం జరగాలి అని అనుకుంటున్నాం. ఆ రోజు నైట్ ఎన్ని గంటలకు పంపించాడు ఎస్ఐ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి? 12:30 పంపించాడు. పోలీస్ స్టేషన్ మిమ్మల్ని కొట్టేటప్పుడు మిమ్మల్ని తిట్టేటప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉన్నారా పోలీస్ స్టేషన్ లో? ఎవరు లేరు. ఒక్క లేడీ కానిస్టేబుల్ లేరా? ఒక్క లేడీ కానిస్టేబుల్ కూడా అందరూ మగ పోలీసులు చెప్పి మమ్మల్ని ఇప్పుడు నైట్ ఎన్నింటికి పంపించాడు ఎస్ఐ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి? 12 అయితండి. అప్పుడు లేడీ కానిస్టేబుల్ ఎవరైనా ఉన్నారు పోలీస్ స్టేషన్ లో? ఒక్కళ్ళు కూడా కానిస్టేబుల్ ఎవరు లేరా? లేడీ కానిస్టేబుల్ ఎవరు? అందరు మగ పోలీసులేనా? ఇంకా కానిస్టేబుల్ ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? బయటకు వచ్చిన మట్టికి కానిస్టేబుల్ అసలు అంజల్లారా మీరు ప్రార్థన పోతారుగా, మీకు ఎందుకు అయ్యి బతుకులు అన్న ఇంకా అని. ఎట్లా ఉన్నాడమ్మా కానిస్టేబుల్? ఎత్తుగాను మేసాలు ఉండి ఆ మాట అండి ఆయన. మీ పేరు చెప్పమ్మా. నా పేరు కాంతం. చెప్పు, ఏం జరిగిందమ్మా? ఏంటి అసలు ఏం జరిగింది? ఎట్లా మిమ్మల్ని కొట్టారా? ఎస్ఐ కొట్టాడా? ఎక్కడ కొట్టాడు? ఏం తీసుకొని కొట్టాడమ్మా? కొట్టాడు. ఇంకేమన్నా అన్నాడా మిమ్మల్ని? చెప్పే బూతులు కాదు, ఒకనాటి బూతులు కాదు, ఒకనాటి మాటలు కాదు. పైకి వచ్చి మేమంటే పిల్లలు కిడ్నాప్ చేసిన వాడిని మమ్మల్ని రాజమండ్రి జైలు వేస్తారంట. రాజమండ్రి జైలు వేస్తారంట. రాజమండ్రి జైలే మేమేం తప్పు చేసామంటే మేము చాలా నుంచి ఫోటోలు తీయాలి, మేము వేసిన గోతాలు మేము దాచి పెట్టుకుంటాం. చాలా వేయంగా చాలా అయినప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు మమ్మల్ని తీసుకుపోయి పట్టపోయి కొట్టి తీసుకొని పోవాలా? మరి ఏంది మమ్మల్ని చేసిన పని ఏంది? మేము చేసిన తప్పు ఏంది? అది మాకు కోరుకుంటున్నారమ్మా? మా ఊరు చెల్లులకి ఎట్టయితే పంపించిండు. మేము తప్పు, మా పాస్టర్ గారు కూడా మమ్మల్ని నమ్మట్లే. మేము బాప్టిజం తీసుకోవాలి సాక్షిగా. అది కావాలి మాకు. మాకు ఎట్టయితే చెల్లులకి పెట్టి పంపించిండు అట్టే కావాలి మాకు. తిట్టాడా మిమ్మల్ని? తిట్టిండండి. ఏమన్నాడు? గంగలా జిల్లా మంచి మాట. వయసు కూడా విలువట్లేదు ఆయన. వయసు పడలేదు. గడ్డం పట్టుకున్నా అయ్యా కొట్టగాక గడ్డం పట్టుకుని వచ్చి ఎవరిగా నన్ను గడ్డం పట్టుకుంటాను అంతే అంతే. అవి తిట్టి సరే అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా. ఏ ఊరు మీ పేరు చెప్పండి. ఏమైంది? అతని మీద చర్యలు తీసుకోవాలి, ఎస్ఐ మీద సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకొని మీ ఎస్పీ దగ్గరికి వెళ్తామని చెప్పండి. లైవ్ అమ్మా మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి అమ్మా. పెద్దగా మాట్లాడమ్మా. నా పేరు కుమారి.
గారపాడైతే మేము ఏరు బతికి వచ్చాము, సంక్రాంతి పాడు వచ్చాము. మేము రోడ్డు మీద ఏమంటాము, రోడ్డు మీద ఏమంటే అన్నది రోడ్డు మీద ఏమంటుంటే అంతలే తాగుబోతులు అని కూడా 4-5 వచ్చారు, బళ్ళు వేసుకొని వచ్చారు. బళ్ళు వేసుకొని వచ్చి ఏడా మీరు ఉండేది రోడ్డు మీద ఉండారేదే, మీరు ఎడేసుకోడారే ప్రతి దెబ్బపాటానికి వచ్చారా, లేకపోతే నన్ను ఏడన్నా మా పెళ్ళాలు మెడలో తాళ్ళు వేసుకుంటే ఆ చీర గుడేసి మా ఆడవాళ్ళు మెడ మంగళసూత్రాలు తాళ్ళు దిగిపోయేటానికి మీరు వచ్చారే అని రోడ్డు మీద ఉండాలి, రోడ్డు మీద ఆటో పంపించి నేను కూర్చుంటే ఎక్కు ఎక్కు నువ్వు ఆటో ఎక్కువ, నేను ఎక్కనండి, నేను ఎక్కను. నేనేం చేశానండి, నేను ఎందుకు ఎక్కుతానండి, నేను ఎక్కను అంటే అని అంది ఎవరు? అవురోళ్ళు సంక్రాంతి పాడోళ్ళు ఎందుకు ఎక్కువే తర్వాత ఏం జరిగిందమ్మా? ఆటో ఎక్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆటో ఎక్కించి సంక్రాంతి పాడు షాటర్లాగా తీసుకుపోయారు. మమ్మల్ని వారసులను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు నేను ప్యాసుకు కూడా బాగుంటే పాడి అడ్డుపాడు అమ్మ నేను ప్యాసుకు కూడా బాగుంటే పోవడానికి కూర్చోబెట్టి అసలు నీ కాదు చీలని ఎత్తియాలని చీల పట్టి కడుక్కొచ్చి నేను అన్న గుట్లన్నీ తింటానమ్మ వీళ్ళు అక్కడ కొట్టుకుంటాను అన్నా నేను రాత్రి కానిస్టేబుల్ వచ్చి మీరు ఎవరంటే మనకి ఆడపడి చెప్తే మీరు ఎందుకు వచ్చారే, కంపతికి వచ్చారే, వ్యవసాయాలు దొంగతనం చేయడానికి వచ్చారే, రైతులు దొంగతనం చేయడానికి వచ్చారే, వాళ్ళు కూడా పొలాలు వేసుకునే రైతులు కూడా బాగుపడితే మీరు దొంగతనం చేయడానికి వచ్చారే లంచ్ చేస్తున్నారు అలానే బోరేలు ఆటోలో పిల్లనొప్పి ఆటోలో బోరేలు 5 బోరేలు 5గురికి 5 బోరేలు వేసి వాళ్ళ వేసి ఎక్కడే ఆట ఎక్కడ తీసుకొని అక్కడికి పోతారన్నట్టు కడ తీసుకొని అంత తేలిచ్చి మిమ్మల్ని వదిలి పెట్టలే అని అంటే కడ తీసుకొని అసలు పప్పు చేసి నాది లస్సీ ఎవరు దొంగతనం చేయడానికి వచ్చారే, వ్యవసాయాలను దొంగతనం చేయడానికి వచ్చారే, మిమ్మల్ని పిల్లలు తగ్గిపోయారు పెట్టి మీ వయసు కూడా గౌరవించట్లా, పెద్ద వయసు కదా మీ వయసు కూడా గౌరవించట్లా ఇక్కడ ఇదంతా ఆయన కొట్టిందేనమ్మా. చూపించు ఆయన చూపించు చూపించండి ఏం కాదు చూపించండి. అది ఏంది అసలు అంత దారుణంగా అంత అన్యాయంగా ఇక్కడ కూడా చెప్పులు పాది ఆయన మాత్రం వదిలి పెట్టేదే లేదు. ఆయన సస్పెండ్ కావాల్సిందే, ఆయన మాత్రం సస్పెండ్ కావాల్సిందే. మమ్మల్ని ఎందుకు ఇస్తున్నాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఎడవ కాకుండా నువ్వేం చేసినా మేము కొట్టువా, మేము కొట్టలేదు. ఎందుకు ఏడుతున్నావు నువ్వు? లంచుతానా లంచ లేబర్ లంచుతానా సరిగా లంచుతానా ఎందుకు వచ్చి నువ్వు లేబర్ లంచుతానా ఆయన బూతులు తిట్టాడు. బూతులు తిట్టి ఎస్ఐ గారు సస్పెండ్ కావాలి, మాకు సస్పెండ్ కావాలి మాకు మేము కోరుకునేది. ఎవరు కంప్లైంట్ పెట్టారు ఏమన్నా చెప్పాడా? వివరాలు ఏమన్నా చెప్పాడా? మిమ్మల్ని నైట్ 12 దాకా పోలీస్ స్టేషన్ లో ఉంచాడు కదా, మేమేం కంప్లైంట్ మహిళా కానిస్టేబుల్ ఎవరు ఉన్నారు? లేడీ కానిస్టేబుల్ ఉన్నారా? లేడీస్ ఎవరు లేరు. నైట్ 8 వదిలిపెట్టాడు మా పోలీస్ స్టేషన్ నుంచి. వదిలిపెట్టి ఏం చెప్తాడు?
ప్రధాన మాట. ఎస్ఐ సస్పెండ్ కావాలి. ఎస్పీ గారిని కలుస్తానికి డిఎస్పీ గారిని ఇక్కడ ఉన్న రూరల్ సిఐ గారిని ఇదండి. ఇప్పుడు విన్నారు కదా మీరు, ఈ పోయిన శుక్రవారం జరిగినటువంటి ఘటన ఒక అమానమైన ఘటన. నిజంగా వీళ్ళ వయసు చూస్తే తల్లి కంటే ఎక్కువ వయసు ఉంది. మరి ఆయన నిన్నగాక మొన్నే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి 4 నెలలు కొత్తగా రావడం జరిగింది. ఎస్ఐ గారు ఎస్ఐ అయితే అయి ఉండొచ్చు, అధికారం అయితే ఉండొచ్చు. కాకి యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన విచారించకుండా, కంప్లైంట్లు లేకుండా, ఏమీ లేకుండానే వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి మరి దళిత సామాజిక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలని కావాలని మరి తన యొక్క అక్కసుతో కావాలని వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి రాత్రి 12-1 గంట దాకా వీళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచి తన ఇష్టానుసారంగా బూటు కాళ్ళతో కొట్టడం, కర్రలతో కొట్టడం చూశారు కదా. వాళ్ళు ఏ విధంగా వాసిన ఇక్కడ బూటు కాళ్ళతో తన్ని. మరి నేను చెప్పాలంటే నాకే కొంచెం సిగ్గుగా ఉంది ఆ ఎస్ఐ మాట్లాడిన మాటలు. మరి ఆ ఎస్ఐ మరి ఏమి ట్రైనింగ్ తీసుకున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మాకే కొంచెం సిగ్గుగా ఉంది, షైగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి నిన్నగాక మొన్ననే కొత్తగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొచ్చినటువంటి మరి ఎస్ఐ అదే మేము అడుగుతా ఉన్నాం. అదే అగ్రవర్ణాలు అయితే, అదే మరి సంపన్న వర్గాలైతే ఈ విధంగానే చిత్రీకరిస్తారా? వాళ్ళని ఈ విధంగానే చిత్రహింసలు గురి చేస్తారా? వాళ్ళని ఈ విధంగానే మాట్లాడతారని చెప్పేసి మేము మ్యాక్స్ 9 న్యూస్ ఛానల్ తరఫున నేను అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళు ముక్తకంఠతో అడుగుతా ఉన్నారు. నాగర్ల ఎస్ఐని ఈ ఘటనలో మరి ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా ఎస్పీ గారు మరి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలా. డిఎస్పీ గారు, నర్సరావుపేట డిఎస్పీ గారు పూర్తి స్థాయి విచారణ జరపాలా. అదే విధంగా చిలకలూరుపేట రూరల్ సర్కిల్ సిఐ గారు అయినటువంటి సుబ్బనారాయణ గారు ఈ విషయం మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ ఘటనకి బాధ్యులైనటువంటి నాగర్ల ఎస్ఐ మీద వెంటనే సస్పెండ్ చేయాలా, వీలైతే మరి సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయాలని చెప్పేసి వీళ్ళు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి యొక్క మరి న్యాయమైనటువంటి డిమాండ్ కి ప్రజా సంఘాలు, అదే విధంగా అన్ని ప్రజా సంఘాలు కూడా వీళ్ళ సమస్య కోసం ఈ రోజు ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పల్నాడు జిల్లా మరి నాయకులు కూడా వీరి యొక్క ఆందోళనకి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇది విషయం. దీని మీద నాగర్ల ఎస్ఐ మీద ఈ ఘటన మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి పోలీసు ఉన్నతాధికారులు మరి ఎవరైతే ఇన్నోసెంట్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళు సామాజిక వర్గ పరంగా మరి ఉన్నారో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.